అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియాన్ని ఆగస్టు 2న అంతర్రాష్ట్ర ఆటగాళ్లతో ప్రారంభించనున్నట్లు యూకేకు చెందిన ఎన్ఆర్ఐ సుధాకర్ తెలిపారు. విజేతలకు సాంప్రదాయ బహుమతుల బదులుగా ప్రతిభ కనబరిచిన ఎంపికైన ఆటగాళ్లను తమ సంస్థల ద్వారా నెలకు 50,000 వేతనం అందజేస్తామని వెల్లడించారు. అండ్ ఇక్కడ ఎలాగైనా సరే కొద్దిగా స్పోర్ట్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి లండన్ నుంచి ఇక్కడికి వచ్చి అండ్ ఇండియాలో స్టార్ట్ చేసి ఏదైనా చాలామంది పిల్లలకి ఈ స్పోర్ట్స్లో ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ మన అడ్రోడ్ తిమ్మాపురంలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి డిస్టిక్లో మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ తిరుపతి అండ్ రాజమండ్రి అండ్ విజయనగరం ఇలాగా మన లోకల్లో కూడా కొంతమందికి మన అడ్రోడ్లో కూడా కొంతమందికి ఛాన్స్ ఇచ్చామండి. మొత్తం ప్లేయర్స్ అందరికీ కూడా ఇప్పుడు దాంట్లో ఎన్ని టీంలు సెలెక్ట్ చేసుకుంటారు? 20 మందిని కూడా మేము తీసుకొని కంపెనీ తరపు నుంచి మాత్రమే ఆడిపిస్తాం. అలాగే 6 లీగ్స్ జరుగుతాయి టోటల్లో ఈ ఇయర్ మొత్తానికి. ప్రతి లీగ్లోంచి కూడా ఒక 30 మెంబర్స్ని తీసుకొని ఈ లీగ్లో 20 మెంబర్స్నే తీసుకుంటున్నాము. వాళ్ళ కంప్లీట్గా మా కంపెనీ తరపున మాత్రం ఆడేందుకు మాత్రమే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఫర్దర్గా ఫ్యూచర్. ఈ 23 మంది కూడా ఒక ఇండియాలోనే ఆడతారా లేకపోతే ఎక్కడైనా? నో, యాక్చువల్లీ ఎందుకంటే ఈ సెలెక్ట్ అయిన 20 ప్లేయర్లకి కూడా నేను దుబాయ్లో అరేంజ్ చేపిస్తున్నానండి నెక్స్ట్ లీగ్ మ్యాచ్లకి. అక్కడ ఆడటం జరుగుతుంది వాళ్ళందరూ.